అందరికీ నమస్కారం. నా పేరు ముదిగొండ శ్యామలయ్య, నల్గొండ జిల్లా దేవరకొండ మండల నివాసిని. ప్రస్తుతం నేను మా దేవరకొండ మండల కాచారం గ్రామ సర్పంచ్గా కొనసాగడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచాను. నేను గతంలో ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్గా సుమారుగా ఒక 18 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే 2006లోనే రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికయ్యి నేను రాష్ట్ర అధ్యక్షునిగా కూడా మా ఫీల్డ్ అసిస్టెంట్ల సంక్షేమం కొరకు పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్స్కు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతోనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సంబంధిత శాఖ మంత్రివర్యులు అక్క సీతక్క గారికి నేను 2 చేతులు జోడించి వేడుకుంటున్నా. ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను కాపాడాలని శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పథకం ప్రారంభం 2006లో జరిగినటువంటి ప్రారంభ దశలోనే ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ని రిక్రూట్ చేసే క్రమంలో మినిమం 10వ తరగతి చదివి నిరుద్యోగిగా ఉన్నటువంటి వారిని గుర్తించి ఒక గ్రామంలో సుమారుగా ఒక 4గురిని 5ని గుర్తించి మండల కార్యాలయాలలో వ్రాత పరీక్ష నిర్వహించి మరి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా. ఆ క్రమంలో నేటి వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్ వ్యవస్థ మరి ప్రతి గ్రామంలో కొనసాగడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకముతో పాటు గ్రామ స్థాయిలో ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ముందంజలో ఉండి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడడం జరుగుతుంది. కానీ ఈనాడు ఫీల్డ్ అసిస్టెంట్స్కు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ఒకసారి ప్రభుత్వాలు గుర్తించి తగిన న్యాయం చేయాలని నేను మరొకసారి కోరుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ హయాంలో ఆనాడున్నటువంటి గౌరవ ప్రధాని మన్మోహన్ సింగ్ వారి చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభం చేయడం జరిగింది. ఈనాడు ఫీల్డ్ అసిస్టెంట్స్ను కాపాడే బాధ్యత కూడా మన కాంగ్రెస్ పార్టీ మీదనే ఉందని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్గా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఫీల్డ్ అసిస్టెంట్స్కు తగిన న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే ఉన్నది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో తీసుకున్నటువంటి మొదటి ఉద్యోగిగా ఫీల్డ్ అసిస్టెంటే అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుకుంటూ, ఈ పథకంలో వివిధ కేడర్లో పనిచేస్తున్నటువంటి పై స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బెనిఫిట్స్, వాళ్ళకు కొంత ఉద్యోగ భద్రత కల్పించి చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వారు కూడా రకరకాల క్వాలిఫికేషన్ తోటి ఉద్యోగాలకు రావడం జరిగింది. వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి, భార్య బిడ్డలు తల్లిదండ్రులు ఉన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ వారితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్స్కు కూడా అన్ని రకాల బెనిఫిట్స్, ఉపాధి హామీ పథకంలో వివిధ కేడర్లో ఉన్నటువంటి వారికి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వాలు కల్పించినాయో అలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్కు కల్పించాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాలను వేడుకోవడం జరుగుతుంది. ఇవాళ ఉపాధి హామీ పథకంలో చాలా అన్యాయానికి గురైనటువంటి ఎవరైనా ఉద్యోగి ఉన్నాడు అంటే అది కేవలం ఫీల్డ్ అసిస్టెంటే అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే సుమారుగా ఒక 20 సంవత్సరాలుగా నేను ఆ పథకంలో పనిచేస్తూ ఫీల్డ్ అసిస్టెంట్ల సంక్షేమం కొరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే నేను రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది కనుక నాకున్న అనుభవం ప్రకారంగా ఈ ప్రభుత్వాలను వేడుకోవడం జరుగుతుంది. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా
ఉపాధి హామీ ఉద్యోగులం పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. ఆనాడు ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్గా నేను కొనసాగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు కూడా మా వంతు పాత్ర ఉంది. ఆనాడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగాలను లెక్క చేయకుండా కూడా మరి మేము పోరాటంలో కొనసాగడం జరిగింది. తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ యొక్క వ్యవస్థలో జనరల్ సెక్రటరీగా కూడా నేను పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఉపాధి హామీ పథకంలో జరుగుతున్నటువంటి ఉద్యోగులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని స్థాయి ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో పాటు సీతక్క గారు కూడా తప్పకుండా మరి ఉపాధి హామీ ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఉదాహరణ ఐకేపీ ఉద్యోగులకు ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇచ్చారో పే స్కేల్ ఇచ్చి వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవడం జరిగింది. మేము కూడా అదే అడుగుతున్నాం. ఈరోజు ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో ఉన్నటువంటి ఐకేపీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాదిరిగానే ఉపాధి హామీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా పే స్కేల్ వర్తింప చేసి తగిన న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులందరికీ ముఖ్యంగా సీతక్క కూడా నేను వేడుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇవాళ చాలా అన్యాయం జరిగింది. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పూరించాల్సిన బాధ్యత మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉన్నది. ఫీల్డ్ అసిస్టెంట్స్గా చేస్తున్నటువంటి మా సేవలను గుర్తించాలి. మాకు మా తల్లిదండ్రులు మనుషుల రూపంలో జన్మనిస్తే ఈ పథకం ప్రారంభంలో ఉద్యోగాలు కల్పించి ఫీల్డ్ అసిస్టెంట్గా జన్మనిచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీనే. ఇవాళ కాంగ్రెస్ పార్టీనే మరి ఫీల్డ్ అసిస్టెంట్లను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను కోరుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఉన్నటువంటి ఉద్యోగులలో ఫీల్డ్ అసిస్టెంట్ పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ రకమైన బెనిఫిట్స్ ఇచ్చారో అదే రకమైన బెనిఫిట్స్ ఫీల్డ్ అసిస్టెంట్కి ఇచ్చి విభజించు పాదిలించు అనే పద్ధతుల్లో కాకుండా మా అందరినీ ఒకే గుడి కింద పనిచేస్తున్న వారిగా గుర్తించి వారితో పాటు సమానంగా ఎఫ్టీస్తో ఉద్యోగులతో సమానంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా అన్ని రకాల బెనిఫిట్ ఇచ్చి కల్పించి తగిన న్యాయం చేయాలని చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా సంబంధిత శాఖ మంత్రివర్యులు సీతక్క గారు మరి ఫీల్డ్ అసిస్టెంట్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తప్పకుండా తగిన న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి నేను కోరుకోవడం జరుగుతోంది.